వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ రోజు క్లాస్లో 4th సెమ్ ఫిజిక్స్ రేపే ఎగ్జామ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఎలా చదవాలి, ఏ క్వశ్చన్స్ మెయిన్ మీరు ఫోకస్ చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. యూనిట్ 1లో మీరు ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్ వచ్చేసరికి గ్యాస్ లా గురించి అడుగుతాడండి. ఓకేనా? సో కంపల్సరీగా మీరు చదవాలి. ఓకే, ఆ తర్వాత ఈ చార్జ్డ్ స్పెరికల్ కండక్టర్ యొక్క పొటెన్షియల్ అడుగుతాడు, దాన్ని క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఆ రెండు క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా చదవాలి. రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు టైం చూసుకొని చదవండి. దాంతోపాటు డిఈపి ఈ క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ 3 క్వశ్చన్స్ని మిస్ చేయొద్దు. నెక్స్ట్ యూనిట్ 2లో మీరు ఖచ్చితంగా చదవాల్సింది వచ్చేసరికి ఇక్కడ హోమ్స్ లా అని అడుగుతాడు, ఎక్కువగా హోమ్స్ లా అని అడుగుతాడు, అది మీరు చదవాలి. దాంతోపాటు 100% వచ్చే క్వశ్చన్ కిర్చాఫ్స్ లాస్. ఎగ్జామ్లో మ్యాక్సిమం ఈ క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంటుంది, ఇది మిస్ చేయొద్దు. ఓకే, హోమ్స్ లా, కిర్చాఫ్ లా ఈ రెండు చదవండి. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు చదవండి, టైంని బట్టి చదవండి. ఓకే, యూనిట్ 3లో చదవాల్సిన టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఇందులో మీకు బాగా ఎక్కువసారి అడిగేది బయో సావర్ట్స్ లా గురించి అడుగుతాడు. ఈ టీ ఉండదండి, బయో సావర్ట్స్ లా ఎక్కువగా ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ అండి ఇది. ఓకే, దీంతో పాటు మీరు చదవాల్సిన మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇందులో ఫారడేస్ లా గురించి, లెంజెస్ లా గురించి అడుగుతాడు, హాల్ ఎఫెక్ట్ అడుగుతాడు. ఈ 3 చదివితే మీకు లాంగ్ షార్ట్ రెండు కవర్ అయిపోతాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ పేపర్ టఫ్ చేస్తే వస్తాయి, డోంట్ వరీ. ఈ 3 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఎగ్జామ్లో మీకు కనిపిస్తాయి. యూనిట్ 4 చూసుకున్నట్లయితే మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అడుగుతాడు. యూనిట్ 4లో మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ గురించి ఎక్కువ అడుగుతాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ట్రాన్స్వర్స్ నేచర్ అడుగుతాడు. వీటి మ్యాక్స్వెల్ వేవ్ ఈక్వేషన్స్ గురించి అడుగుతాడు. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ నుంచి మ్యాక్స్వెల్ వేవ్ ఈక్వేషన్స్ ఏ విధంగా డిరైవ్ చేసాం, ఈ 3 క్వశ్చన్స్ కంపల్సరీగా చదవాలా. ఓకే, సో ఇవి మీరు చదవాల్సిన టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. యూనిట్ 5లో మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఎల్సిఆర్ సిరీస్కి సంబంధించి ఛార్జింగ్, డిశ్చార్జింగ్ ఈ రెండు కలిపి ఒక క్వశ్చన్ కింద చదవండి. ఆ తర్వాత ఎల్ఆర్ సర్క్యూటు, సిఆర్ సర్క్యూటు ఈ రెండు క్వశ్చన్ కలిపి ఒక క్వశ్చన్ కింద చదవండి. ఈ 4 మీకు లాంగ్ ఉంటుంది, మ్యాక్సిమం ఇక్కడి నుంచి లాంగ్ వస్తుంది. సో ఇవి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవి మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా పాస్ అయిపో మంచి మార్క్స్ వస్తాయి, చాలా మంచి మార్క్స్ వస్తాయి. నెగ్లెక్ట్ చేస్తున్నాం, ఒక రోజు ముందు చదివితే ఈజీగా పాస్ అయిపోతాం. మనము చదవట్లేదు, చదివితే పాస్ అయిపోతామండి. సో ఈ క్వశ్చన్స్ మెయిన్ ఫోకస్ చేయండి. ఎడ్డీ కరెంట్స్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది, అది షార్ట్ ఆన్సర్ రిపీట్ అవుతుంది, అది చూసుకోండి ఒకసారి. ఓకే, సో ఇవి మీరు చదవాల్సిన టాప్ 15 క్వశ్చన్స్. మీకు ఇంకే సబ్జెక్ట్స్ కావాలన్నా మన యాప్లో ఉంటాయి, చెక్ చేయండి. డైలీ ఈ విధంగా వీడియోస్ వస్తూ ఉంటాయి, ఆ వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా రేపు ఎగ్జామ్కి ఏం చదవాలో నాకు తెలియాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.